శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు. అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి, చంద్ర, బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, మీనరాశిలో రాహువు ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి శనిగారితో కలిసి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి మకర రాశిలోనికి వచ్చినది. ఇక గ్రహ స్థితుల యొక్క యుతి ఏ విధంగా ఉన్నది అని చూస్తే రవి, చంద్ర, బుధ గ్రహాలు 3 యుతి కలిగి ఉన్నాయి. అయితే ఇది బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ అలాగే రవి చంద్ర యోగాన్ని కూడా తెలియజేస్తుంది. అయితే ఈ యోగం అనేది అంతగా ప్రభావితం చేయలేదు. ఎందువల్ల అంటే చంద్రుడు ఇక్కడ నీచలో ఉంటారు కాబట్టి ఇక్కడ అంతగా ఫలితాన్ని చూపించదు. ఇంచుమించుగా అమావాస్య రోజులు ఉంటాయి కాబట్టి. దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఫలితాలు ఉన్నాయి అంటే శని గారి యొక్క 10వ దృష్టి రవి, చంద్ర, బుధుల మీద పడుతూ ఉంది. చర్మానికి సంబంధించి ఇబ్బందులు ఉండడము, వైద్యానికి సంబంధించి ఎక్కువగా మెడిసిన్స్ వాడేటటువంటి పరిస్థితి, లేదా మెడిసిన్స్ లో ఏదన్నా కల్తీ లాంటి పరిస్థితి, మెడికల్ కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఎక్కువగా ఉండడము, ఇలాంటి పరిస్థితులు, కొంచెం అలజడి వైద్యపరంగా ఇలాంటివి కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంది. అలాగే రవి, బుధ, చంద్రుల మీద 7వ దృష్టి కారణం చేత అనేక రకాలుగా ఐకమత్యం ఉండడం గాని, ఏదైనా పరిశోధనాత్మక విషయాలలో మంచి పురోగతి సాధించడం గాని, అడ్మినిస్ట్రేషన్ రంగంలో, అలాగే కళా రంగాలలో, ఇలాగా అనేక రంగాలలో కొంచెం మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. మంచి నిపుణత సాధించడానికి అవకాశం ఉంది. కుజుని యొక్క 8వ దృష్టి శని గారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని విషయాలలోనూ జాగ్రత్త తీసుకోవాలి. ఏ రాశి వారైనా కూడా నవగ్రహ స్తోత్రాల పారాయణం చేయడం ద్వారా చాలా చాలా మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. అయితే ఇది కులాంతర వివాహము, మతాంతర వివాహము, ప్రేమ వివాహము ఇలాంటి వాటిని తెలియజేస్తూ ఉన్నాయి. విపరీతమైన కోరికల్ని కూడా తెలియజేస్తున్నాయి. ఎక్కడ ఏది చూసినా మనసుకి ఆకర్షించింది అంటే ఇది మనం కూడా సాధించాలి అనేటటువంటి ఆలోచనతో వీరు ఉంటారు. అయితే మనసుకి నచ్చేవి అవి మంచివి అవ్వచ్చు, లేకపోతే విపరీత భావాలు కూడా కొన్ని అవుతూ ఉండవచ్చు. ఈ విషయంలో ఏది మంచి ఏది చెడు అని చెప్పి కొంచెం తర్కంతో ఆలోచించుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎంతో కృషి చేయవలసినటువంటి కాలం. శుక్రాచార్యుల వారు రాశిలో యోగిస్తున్నారు, శని గారు తృతీయంలో యోగిస్తూ ఉన్నారు. ఆత్మ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్ప సిద్ధి జరుగుతోంది. విందు వినోద కార్యక్రమాలు, మృష్టాన్న భోజనాలు, శోభాయమానమైనటువంటి అలంకరణలు, అందానికి సంబంధించి, లలిత కళలకు సంబంధించి, కళాత్మకమైన వ్యాపారాలకు సంబంధించి, సినిమాలు ఇత్యాది వాటికి సంబంధించి, సంగీత సాహిత్యాలకు సంబంధించి చాలా బాగుంటుంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగే ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. కానీ బుధుడు ఇక్కడ విపరీత రాజయోగంలో ఉన్న కారణం చేత కొంతవరకు బాగుంటుంది అని చెప్పచ్చు. పితృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ రీత్యా మీ యొక్క కష్టాన్ని మీరే తీర్చుకోవాలి. మీ యొక్క సంతోషాన్ని మీరు 10 మందితో మీరే పంచుకోవాలి. అలాంటి పరిస్థితి ఉంది. ఏదన్నా లాభాల బాటలో ఉన్నామా అంటే చాలా వరకు లాభాల బాటలో ఉన్నారు. వస్త్ర లాభాలు ఉన్నాయి, వస్తు లాభాలు ఉన్నాయి, ద్రవ్య లాభాలు ఉన్నాయి, మంచి వినియోగం జరుగుతోంది. అనేక విధాల మీరు ఒక ప్రశాంత జీవితంతో అభివృద్ధి చెందేటటువంటి కాలం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి ద్వితీయంలోకి వెళ్ళి గురువు గారి యొక్క దృష్టి పడుతోంది, కుజుని యొక్క దృష్టి పడుతోంది.
అంటే ఆనందం ఆనందం ఉంటుంది, ధనము ధనము ఉంటుంది, ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత ఇబ్బంది పడతారు. ఇదొక్కటి మటుకు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. వీలైనంత వరకు హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి. మీ సంకల్ప సిద్ధికి అది చాలా అనుకూలమైన కాలం అవుతూ, ఎటువంటి విచక్షణతో కూడిన నిర్ణయాలు చేసుకోవాలి అనే ఆలోచనలు మీకు ఆ హనుమాన్ ఇప్పించేస్తారు. కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేయవలసిందిగా సూచన చేస్తూ, ధనస్సు రాశి వారికి చంద్రుని యొక్క స్థితి వ్యయంలో కనిపిస్తూ ఉంది. నిజానికి అష్టమాధిపతి వ్యయంలో ఉన్నారంటే విపరీత రాజయోగమే. బుధుని యొక్క స్థితి సప్తమాధిపతి వ్యయస్థానంలో ఉన్నారంటే ఇది విపరీతమైన రాజయోగం అవ్వదు. మనం ఇందాక ఇది విపరీత రాజయోగం అని అనుకున్నాం. అయితే కొంత భార్యాభర్తల మధ్య అనుకూలత తగ్గుతూ చంద్రుని వల్ల విపరీత రాజయోగంలో ఉన్న కారణం చేత కొన్ని రకాలైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుకు అడుగేస్తారు, ఉత్సాహం ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, వ్యయస్థానం మీదనే శనిగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత మీకు స్థాన చలనం ఉండడానికి, భార్యాభర్తల మధ్య అనుకూలత తగ్గడానికి, ఏదైనా దూరాభార ప్రయాణాలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. అందులో కొన్ని మంచి ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైన ఉంటాయి. ఏదైనా కానీ మీరు స్వీకరించాల్సిందే అనేటట్టుగా ఉంటుంది. జీవితాన్ని మీరు చక్కగా ఆస్వాదించగలుగుతారు. ఎప్పుడు లైఫ్ని అప్పుడు అడ్జస్ట్మెంట్తో కూర్చుకొని ముందరికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అయితే మీ ఇష్టదైవారాధన అస్సలు ఎట్టి పరిస్థితుల్లో మానద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.